రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాద ఘటనపై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు ఆర్టీసీ బస్ అధికారులు. మరోవైపు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. రవాణా శాఖ అలాగే మృతి చెందిన టిప్పర్ డ్రైవర్, ఆర్టీసీ బస్ డ్రైవర్ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు వైద్యులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేశాడా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో ఎంత వేగంతో టిప్పర్, ఆర్టీసీ బస్సు ఈ రెండు ఉన్నాయని అనే దానిపై విచారణ చేపట్టారు. టిప్పర్ ఎన్ని టన్నుల మేర లోడుతో ఉందనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి. సో యాక్సిడెంట్ తర్వాత జరపాల్సిన దర్యాప్తు వైపుగా అధికారులు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇదేమన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ లో జరిగిన ఇదా, లేకపోతే వేగం అతిగా ఉండడం వల్ల జరిగిన ప్రమాదం అనేది కూడా వాళ్ళు కీన్గా చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం చెప్తున్నారు అధికారులు? మరోసారి కంప్లైంట్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అప్డేట్ చెప్పండి. మరి ఈ రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి అటు పోలీసులు, ఇటు రవాణా శాఖ అధికారులు కేసు దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. ప్రధానంగా ఆర్టీసీ తాండూరు డిపోలో ప్రైవేటుగా అద్దె ప్రాతిపదికన నడుపుతున్న బస్సు, ఆ బస్సు ఓనరు కూడా ఈరోజు మళ్ళీ చెవెళ్ళ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయనున్నారు. తన బస్సు పూర్తిగా పోయింది, తన బస్సు పూర్తిగా ఆర్థికంగా నష్టపోయాను అని చెప్పి కూడా వాళ్ళు ఫిర్యాదు చేయబోతున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, కేసు దర్యాప్తుకు సంబంధించి ఇప్పటికే ఆ టిప్పర్ డ్రైవర్ ఆకాష్ మీద రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఒకటి 106 క్లాస్ 1 సెక్షన్ కింద నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపిన కారణంగా టిప్పర్ డ్రైవర్పై కేసు నమోదు చేశారు. అదేవిధంగా 125 క్లాస్ ఏ కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రెండు సెక్షన్ల కింద 125A క్లాస్ ప్రాణాలను బలి తీసుకున్నాడు, ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైన వ్యక్తికి కాబట్టి అతనిపైన 125 క్లాస్ ఏ బిఎన్ఎస్ ప్రకారం అతని మీద కేసులు నమోదు చేశారు. అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ప్రమాద ఘటన సమయంలో వాహనం ఎంత వేగంతో ఉంది, రెండు వాహనాలు ఇటు ఆర్టీసీ బస్సు, టిప్పరు ఎంత వేగంతో ఉంది, టిప్పర్ ఎంత లోడ్తో ఉంది అన్న వివరాలను ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. విచారణలో టిప్పర్ సంబంధించి పూర్తిగా నిబంధనలను అతిక్రమించింది, ఓవర్లోడ్తో వెళ్తున్నట్లు రవాణా శాఖ అధికారులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. దాన్ని వేయాల్సిన బరువు కంటే అధిక లోడ్తోనే వెళ్తున్నట్టు నిర్ధారించారు. అధిక లోడ్తో వెళ్ళడము, ఆపై మూలమలుపు ఉండడము, అక్కడ గుంతలు ఉండడం కారణంగా ఒక్కసారిగా వేగం నియంత్రణ కాకుండా ఒక్కసారిగా ఆర్టీసీ బస్సుపై టిప్పర్ పడినట్లు ప్రాథమికంగా రవాణా శాఖ అధికారులు ఇచ్చిన రిపోర్ట్లో ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి మొత్తం 19 మంది మృతదేహాలకు సంబంధించి వారి బంధువులకు అప్పగించేశారు. క్షతగాతులకు సంబంధించి కొంతమంది వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు, మరికొంతమంది పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో ట్రీట్మెంట్ అయితే పొందుతున్నారు. అయితే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రోడ్డు పూర్తిగా విస్తరణ కాకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి ప్రాథమికంగా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. హరి, ఆల్రైట్ విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.